మనతో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. సార్ ఏమని మొక్కుకున్నారు? గతంలోనే వర్షాలు పడాలని మొక్కుకున్నారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మేము మొన్ననే చూశారు, మీరు ఆ రోజు పూజ కూడా చేశాం వరుణ దేవుడికి. మరి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం అంతా కూడా బాగుండాలని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యల నుండి అధిగమించడానికి అమ్మవారు ఆశీర్వదించాలి. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చెప్తారు. సోషల్ మీడియా బ్యాన్ చేయాలంటారు. ఎందుకు ఏమైంది? సోషల్ మీడియాలో చెప్పినట్టు చెప్తే సంతోషం. సోషల్ మీడియాలో మనం బయట తీసుకున్నప్పుడు ఆ బయట పూర్తిగా రావాలి, లేకుంటే తప్పుడు సమాచారం పోతుంది. కాబట్టి అది బ్యాన్ చేయమంటలేను. ఎప్పుడన్నా బయట తీసుకున్నప్పుడు 1 to 1 పూర్తిగా వస్తే మాకు కూడా సంతోషం. ఏర్పాట్లకు సంబంధించి ఎట్లా ఉన్నాయి? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. మనతో పాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అన్న, ఏం మొక్కుకున్నారు అమ్మవారిని, ఏం చెప్తారు? అమ్మవారిని రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు శక్తిని ఇవ్వాలని మొక్కోవడం జరిగింది. రైతులకు ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల వానలు బాగా పడి రైతులకు మంచి జరగాలని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా సంక్షేమ పథకాలు అందియడానికి శక్తివంతమైనటువంటి పనిని ఆయన ఆలోచనను ఎంపవర్ చేయాలని రోజు కోరుకోవడం జరిగింది. ఎలినో ఎఫెక్ట్ ఉంటున్నారు. వర్షాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు రైతులకు సంబంధించి? డెఫినెట్ గా ఎలినో ఎఫెక్ట్ ఉందని చెప్పి ప్రతి జిల్లాకు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ ఉన్నటువంటి వర్షపాతాన్ని, అక్కడ ఉన్నటువంటి నీటి పరిస్థితిని కూడా గమనించి రైతులు ఏం పంట వేస్తున్నారు, రైతులు ఏ పంట వేసి కూడా నష్టపోవద్దన్న ఉద్దేశంగా మేము చేస్తున్నటువంటి చాలా కార్యక్రమాలు. బండి సంజయ్ చెప్తున్నారు రంజాన్ కి 33 కోట్లు ఇచ్చారు. మన హిందూ టెంపుల్స్ కి, హిందూ పండుగలకు మాత్రం రేవంత్ రెడ్డి సర్కారు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు. బండి సంజయ్ గారికి ఒకటే చెప్తా, రాజకీయాలు మతాలకు కులాలకు చిచ్చు పెట్టే విధంగా ఉండొద్దు. బండి సంజయ్ గారు మీకు ఒకటే చెప్తున్నా, మీరు లాల్ దర్వాజాకు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రజలు సుఖంగా ఉండాలని కోరుకోవాలి. ప్రజల మధ్యన, కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెట్టి మీరు కావాలని చెప్పి ఈ యొక్క రాజకీయం చేయొద్దని కోరుకుంటున్నాం.